వీడియోను చూస్తున్న వీక్షకులందరికీ నా నమస్సుమాంజలు తెలుపుతూ స్వాగతం పలుకుతున్నాను. నేటి వీడియో యొక్క ప్రాధాన్యత ఏంటంటే, తెలంగాణ డిఎస్సి నందు స్పోర్ట్స్ కోటాలో స్పోర్ట్స్ సర్టిఫికెట్లకు సంబంధించిన సమాచారం. ప్రభుత్వం సంచలన నిర్ణయం. తెలంగాణ డిఎస్సి నియామకాలపై విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. స్పోర్ట్స్ కోటా అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ నెల 20, 21, 22 తేదీల్లో సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయనుంది. నకిలీ ధ్రువపత్రాలు పెట్టి కొందరు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందినట్లు ఫిర్యాదులు అందడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునింది. ఇటీవల ఖమ్మంలోనూ 7గురిని ఉద్యోగాల నుంచి తొలగించిన సంగతి తెలిసినదే. ఈ వీడియోలో కేవలం సమాచారాన్ని మాత్రమే తెలియజేస్తున్నాం. ఇందులో మా వ్యక్తిగత అభిప్రాయాలు ఏవీ లేవు. దయచేసి గమనించండి. అదేవిధంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, అపార్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి. అటు తెలంగాణ డిఎస్సి అభ్యర్థులైనా, ఇటు ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అభ్యర్థులైనా. ఎందుకంటే జరిగినటువంటి తప్పిదాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఇక విషయంలోకి వెళితే, స్పోర్ట్స్ నందు దొంగగా సర్టిఫికెట్లు సంపాదించిన వారిని, తద్వారా ఉద్యోగాలు పొందడానికి ప్రయత్నిస్తున్న వారిని అడ్డుకొని నిజమైనటువంటి క్రీడాకారులకి ప్రభుత్వం వారు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి విషయంలో ఇదొక సమాచారం. దీని ద్వారా నిజమైన క్రీడాకారులకి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. ఇంతే కాకుండా ఈ స్పోర్ట్స్ సర్టిఫికెట్ల విషయంలో గతంలో కూడా పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అవేమనగా, గత 2 నెలల క్రిందట ప్రకాశం జిల్లాలో ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ స్కామ్ అనేది బయటపడింది. ఇందులో కొంతమంది ప్రబుద్ధులు వారికి కావలసిన వారికి మాత్రమే సర్టిఫికెట్లను ఇవ్వడం, తద్వారా వాటిని ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి, దాని ద్వారా వాళ్ళు సంపూర్ణంగా జీవనోపాధి సాధించుకోవడానికి సహాయపడ్డాయి. ఈ విధానంలో కొంతమంది ఏ విధంగా వారికి సహాయపడ్డారు అనేటువంటి విషయాన్ని ఈ యొక్క ప్రకాశం జిల్లాలో ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్ స్కామ్ అనే దానిలో చక్కగా వివరించబడింది. దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో దాని యొక్క లింకును పొందుపరిచాము. దయచేసి మీరు ఒకసారి దాన్ని చూడండి. అందులో ఎంతవరకు న్యాయాన్యాయాలు జరిగాయి అనే విషయాన్ని ఒకసారి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇందులో నిజంగా సంపాదించిన వారికి న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఈ విధంగా దొడ్డిదారులో సంపాదించిన వారికి న్యాయం జరగడానికి కూడా వాళ్ళు సహాయం చేస్తున్నారు. ఎందుకంటే మనకు 2 కన్నులు అన్నట్లు, ఒక కన్ను ఒకవైపు, మరొక కన్ను వారి వైపు ఈ యొక్క ఉన్నతమైన వ్యక్తులు కొంతమంది వారికి సహాయపడుతున్నారు. ఈ విధానాల వల్ల నిజమైన వారికి అన్యాయం జరగడంతో పాటు అందులో కాస్త ప్రాధాన్యత తక్కువగా ఉన్న వారికి కూడా ఇలాంటి అన్యాయం జరగడానికి ఎక్కువగా ఉంది. దీని ద్వారా వాళ్ళు స్వలాభం పొందుతున్నారు. మరో విషయం ఏంటంటే, గతంలో ఒక 5 లేక 6 సంవత్సరాల క్రిందట స్పోర్ట్స్ కోటాతో గేమ్స్ అనేటువంటి మరొక ఫేక్ సర్టిఫికెట్కి సంబంధించి మెడికల్ కాలేజ్ సీట్స్, ఇందులో ఏకంగా ఒకే గేమ్లో 11 మంది ఉద్యోగాలు సంపాదించుకోవడానికి పొందుపరిచినటువంటి స్పోర్ట్స్ సర్టిఫికెట్లు గలవు. ఇందులో గొప్ప పేరుగాంచిన గొప్పవారు కూడా ఈ విధానాలకి సహాయపడ్డారు. వీడియోని చూసినందుకు అందరికీ ధన్యవాదములు. భవిష్యత్తులో ఇలాంటి సమాచారం ఏదైనా ఉంటే తప్పక వీడియో రూపంలో మేము ముందుకు రాగలము. ఇట్లు మీ ఎడ్యుకేషనల్ ఫ్యాక్ట్స్ ఫర్ అల్టిమేట్ యూట్యూబ్ ఛానల్.